హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మెథడ్లో ఖైమా చేశారంటే మటన్ ఖైమాని చాలా బాగుంటుంది. వీధి చివరి దాకా స్మెల్ రావాలంటే ఇలా చేయండి. ఇది మా అత్తమ్మ చేశారు. ఆవిడ చాలా బాగా చేస్తారు. టేస్ట్ అందరికీ చాలా ఇష్టం. ఫస్ట్ మటన్ తీసుకొని ఇలా చూడండి వాష్ చేసుకుంది. కీమాని ఇలా బయట కొట్టించుకొని వస్తారు కదా. తర్వాత మసాలా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియా, 3 లవంగాలు అన్నింటినీ మిక్సీ పట్టేద్దాం. అందులోకి ధనియా కూడా వేసేసుకోవాలి. ధనియా పొడి, ధనియాలు కాదు పౌడర్ కూడా వేసేసి, కొత్తిమీర, అలాగే పసుపు, కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఇలా ఉండాలి, గట్టిగా ఉండాలి. మసాలా పొడి ఇలా గట్టిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఖైమా మొత్తం వేసేస్తున్నారు చూడండి. పాతకాలం ఖైమా ఇది. చాలా బాగా చేస్తారు మా అత్త వంటలు. దీని తర్వాత ఖైమా ఇలా గట్టిగా ఉంటే ఉండ వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని కుక్కర్లో అలా తర్వాత పెట్టుకోండి. తర్వాత దీనిలోని రౌండ్గా ఉండలు చేసి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కుక్కర్లోకి. చూడండి మా అత్తమ్మ చేసేస్తున్నారు రౌండ్స్. ఎంత టేస్టీ ఉందంటే అస్సలు వదిలిపెట్టరు చేసుకున్నారంటే మాత్రం. అందులోకి ఒక్క చిన్న టమాటా అంతే. ముందు వాళ్ళు అస్సలు అర్ధం టమాటాతో పప్పు ఇలా చేసేవాళ్ళంట. మిగిలినది ఉంటుంది కదా మిక్సర్ జార్లో, అలా వాటర్ వేసేసి అంతా అట్లా చేత్తో కలిపేసుకొని అంతా ఆ మిశ్రమంలోకి వేసేసుకోండి. లాస్ట్ ఒక్కసారి ముక్కలు కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మగ్గి ఎక్కువగా మనం గరిటెతో ప్రెస్ చేయకూడదు. ఇది వేసేసిన తర్వాత చివరిగా టమాటా, కొన్ని వాటర్ వేసుకొని మనము లివర్ తీసి పెట్టాం కదా వాటిని ముందే వేయాలి. మర్చిపోయినాము. ఇలా వేసేసేసి ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమే అంతే. ఒక 6-7 విజిల్స్ వచ్చాయంటే కీమా బాగా ఉడుకుతుందన్నమాట. చూసేసారు కదా, ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఉండలు తగ్గించి ఆ గుజ్జుగా ఉంటుంది కదా, దాన్ని వాటర్లో కలిపి వేసేసుకోవచ్చు. గ్రేవీ వద్దు, ఇలా ఉండలు కావాలనుకున్న వాళ్ళు వాటర్ కంటెంట్ తగ్గించి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్టు. మా పిల్లలు అస్సలు తినని వాళ్ళు కూడా అస్సలు పోటీ పడి మరీ తిన్నారు దీన్ని. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క హైప్ ఇవ్వండి. చపాతీ, రైసు అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా కావాలి కదా, అయితే ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఒక చిన్న హైప్ ఇవ్వండి. సరే, కలర్ఫుల్ మటన్ కీమా రెడీ అయిపోయింది. ఈ మెథడ్లో చేసి చూడండి. ఎక్కువ మసాలా లేకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ.